Hey guys, welcome to YCC here with Cricket Chat. And Miss Sai, and thank you so much for your support. Match number 65, Rajasthan Royals versus Punjab Kings. Rajasthan already qualify అయిపోయారు, and Punjab already they are knocked out. But Punjab has won the match, and Rajasthan Royals, the way they are playing, నాకేం అంత చిక్కట్లేదు అసలు. బికాస్ సేమ్ చెన్నై మీద ఎలాగైతే ఆడారో సేమ్ ఈ మ్యాచ్ కూడా అలాగే ఆడారు రాజస్థాన్ రాయల్స్. సేమ్ ఇది కూడా స్లో పిచ్చే, అదే స్లో స్టార్ట్, అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వాళ్ళు యాక్సలరేట్ చేయలేదు. అండ్ చివరిలో జస్ట్ వాళ్ళు లాస్ట్ 5 ఓవర్స్ 40-50 రన్స్ వచ్చినాయి అంతే. సేమ్ చెన్నై మ్యాచ్లో కూడా అదే జరిగింది. అండ్ అక్కడ కూడా చెన్నై మీద రాజస్థాన్ ఆడినప్పుడు కూడా రియాన్ పరాగే కాస్త ఆడాడు 48 రన్స్. అండ్ ఇక్కడ కూడా రియాన్ పరాగ్ 48 రన్స్. ఫస్ట్ 6 ఓవర్స్లో దే ఆర్ 38 for 1. చాలా స్లో స్టార్ట్ వచ్చింది. జస్ట్ బట్లర్ లేడు వాళ్ళకి. దే బ్రాట్ క్యాడ్మోర్, బట్ స్ట్రగుల్ అయ్యారు. మిస్ టైమ్ షాట్స్ అయినాయి. బట్ పంజాబ్ ఫీలింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. సూపర్ ఫీలింగ్ చేశారు పంజాబ్ కింగ్స్. అండ్ 6 ఓవర్స్కి 38 for 1, 9 వికెట్స్ ఉన్నాయి. డెఫినెట్గా దే విల్ యాక్సలరేట్ అనే అనుకున్నాం, బట్ దే ఫెయిల్ టు డూ ఇట్. 15 ఓవర్స్కి నెక్స్ట్ 15 ఓవర్స్కి దే ఆర్ 103 for 6. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 ఓవర్స్లో వాళ్ళు 65 రన్స్ స్కోర్ చేసి దే లాస్ట్ 5 వికెట్స్, 5 వికెట్లు కోల్పోయారు. లాస్ట్ 5 ఓవర్స్లో కూడా దే గాట్ జస్ట్ 41 రన్స్ అండ్ లాస్ట్ ద రిమైనింగ్ 3 వికెట్స్. మిగతా 3 వికెట్లు పడిపోయింది. వాళ్ళకి బిగ్ ఓవర్ ఎక్కడ వచ్చిందంటే 12th ఓవర్లో 17 రన్స్ అశ్విన్ కొట్టాడు. అశ్విన్ వాళ్ళు అబ్దో ఆర్డర్ పంపారు. అక్కడ అశ్విన్ కొట్టిన 17 రన్ ఓవరే బిగ్ ఓవర్ రాహుల్ చహర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆ ఒక్క ఓవరే 17 రన్స్ ఇచ్చాడు. అండ్ మిగతా 3 ఓవర్స్ కలిపి ఈ గేవ్ జస్ట్ ఆల్మోస్ట్ 9 రన్స్ 10 రన్స్ ఇచ్చాడు అంతే. 9 రన్స్ 3 ఓవర్స్లో 9 రన్స్ ఇచ్చాడు. సో సూపర్ బౌలింగ్ ఫ్రమ్ రాహుల్ చహర్. 2 వికెట్లు తీశాడు. అండ్ డెత్ బౌలింగ్ పంజాబ్ హెస్ బౌల్డ్ వెల్. అండ్ స్టాట్స్ చూస్తే డెత్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీసింది పంజాబ్. ఆల్మోస్ట్ 45 వికెట్స్ అని తీశారు వాళ్ళు. హర్షల్ పటేల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ 4 hours 28 for 2. అండ్ శామ్ కరణ్ 3 hours 24 for 2. అండ్ అందరూ వికెట్లు తీశారు, ఎలిస్ కానీ హర్షదీప్. దిస్ ఇస్ ద 4th లాస్ ఫర్ రాజస్థాన్. మీరు సెటిల్ అయ్యే ఉన్నారు హ్యాపీగా. ఫస్ట్ ఇప్పుడు మీ ప్లేస్ డౌట్, టాప్ 2లో మీరు ఉంటారా లేదా అనేది. బికాస్ ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు టాప్ 2లోకి రావడానికి. ఎస్ఆర్హెచ్ ఇస్ బెటర్ రన్ రేట్ దెన్ రాజస్థాన్. సో రాజస్థాన్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ నెగ్గినా దే విల్ గెట్ 18 పాయింట్స్. ఎస్ఆర్హెచ్ వాళ్ళని 2 మ్యాచ్లు నెగ్గితే దే ఆల్సో విల్ గెట్ 18 పాయింట్స్. అండ్ రన్ రేట్ బెటర్గా ఉంటే డెఫినెట్లీ సన్ రైజర్స్కి ఒక మంచి ఛాన్స్ సెకండ్ పొజిషన్కి వెళ్ళడానికి. ఫస్ట్ 2 పొజిషన్స్ కన్ఫర్మ్ అనుకున్నాం. బట్ ద వే రాజస్థాన్ ప్లేడ్ దేర్ లాస్ట్ 4 మ్యాచెస్ 4 లాసెస్. ఫస్ట్ వీళ్ళు ఎప్పుడు అంతే, లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు అదే చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆడారు, బట్ తర్వాత కంటిన్యూస్గా లూజ్ అయ్యారు. బట్ ఇక్కడ ఏమైందంటే కాస్త వీళ్ళు ముందుగానే 8 విన్స్కి వచ్చేసారు. ఫస్ట్లోనే చాలా కంటిన్యూస్గా నెగ్గారు, ఒక్క మ్యాచ్ ఓడిపోయారు అంతే. సో ముందుగానే వాళ్ళకి 8 పాయింట్స్ వచ్చేసినాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత దే స్టార్ట్ లూజింగ్. సేమ్ అనదర్ ఫెయిల్యూర్ ఫర్ ధ్రువ్ ఒక మంచి ఛాన్స్ చివరిలో బిగ్ హిట్టింగ్ చేయడానికి, బట్ హీ ఫెయిల్డ్. అండ్ రోమన్ పౌల్ కూడా ఈజ్ నాట్. అండ్ వీళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాటింగ్లో వాడారు. డొనోవన్ ఫెరీరా ఏం కొట్టాడు? 8 బాల్లో 7 రన్లు కొట్టాడు. అదేదో ట్రెంట్ బోల్ట్నే దింపుంటే సరిపోయేదేమో. ట్రెంట్ బోల్ట్ 9 బాల్లో 2 4లు కొట్టాడు కనీసం. ఇది మీ హోమ్ గ్రౌండ్, రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ ఇది. సో మీ హోమ్ గ్రౌండ్ పోనీ చెన్నై అంటే అది వేరు, అది కంప్లీట్ డిఫరెంట్. మీ హోమ్ గ్రౌండ్ కాదు అది ఓకే, బట్ ఇక్కడ మీ హోమ్ గ్రౌండ్లో కూడా మీరు యువర్ నాట్ మీకు కావాల్సిన కండిషన్స్ మీరు చేసుకోలేదంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్కింగ్. అండ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ వీళ్ళకి రియాన్ పరాగ్ తర్వాత అశ్విన్ బాగా ఆడాడు. వాళ్ళకి 19 balls 28, 3 4లు అండ్ 1 6 కొట్టాడు అశ్విన్. సో అండ్ 145 runsతో వాళ్ళు పంజాబ్ వాళ్ళు దిగారు. అండ్ రాజస్థాన్ బౌలర్స్ హెస్ డన్ వెల్ టు రిస్ట్రిక్ట్ దెమ్. పవర్ ప్లే అయ్యే టైంకి దే ఆర్ 39 for 3, 3 వికెట్లు తీశారు వాళ్ళు.
స్టార్టింగ్లో కొంచెం రన్స్ వచ్చిన తర్వాత బోల్ట్ సందీప్ శర్మ బౌల్డ్ వెల్ అండ్ అవిష్ ఖాన్ వచ్చి వికెట్లు తీశాడు. అండ్ శామ్ కరన్ ఆల్మోస్ట్ 5th ఓవర్లోనే వచ్చేసాడు బ్యాటింగ్కి పంజాబ్కి. శామ్ కరన్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ వెల్. 5th ఓవర్లో వచ్చాడు శామ్ కరన్, చివరి దాకా ఉండి జస్ట్ ఫినిష్ ద మ్యాచ్. సో సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ శామ్ కరన్. శామ్ కరన్కి సపోర్ట్ వచ్చింది రైలే రోసో దగ్గర నుంచి, జితేష్ దగ్గర నుంచి. ఫస్ట్ 3 వికెట్స్ పడిపోయాక 4th వికెట్ కూడా దే లాస్ట్ ఇన్ 8th ఓవర్. 8th ఓవర్లోనే వాళ్ళకి 4th వికెట్ పడిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 16th ఓవర్ దాకా వాళ్ళకి అసలు వికెటే పడలేదు. అండ్ ఆల్మోస్ట్ ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ జితేష్ అండ్ శామ్ కరన్. ఆ పార్ట్నర్షిప్లో శామ్ కరన్ కంప్లీట్లీ డామినేటెడ్. శామ్ కరన్ గురించి చెప్పాలంటే పంజాబ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా శామ్ కరన్ 50 కొట్టాడు 1 డౌన్ వచ్చి. అండ్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్ శామ్ కరన్కి ఇదే లాస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో. బికాస్ శామ్ కరన్, జానీ బెయిర్స్టో, నేథన్ ఎలిస్ వీళ్ళందరూ కూడా ఉండరు లాస్ట్ మ్యాచ్లో. మరి పంజాబ్ వాళ్ళు ఎవరిని పెట్టి ఆడతారో చూడాలి. సో చూడాలి హౌ ఇట్ గోస్ ఆన్. పంజాబ్ మటుకి ఇట్స్ వెరీ గుడ్ విన్ అని చెప్పాలి. వాళ్ళు 8th పొజిషన్లో ఉన్నట్టున్నారు. 8th 9th 9th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. బట్ దే గాట్ 5 విన్స్. 5 విన్లు వచ్చినాయి వాళ్ళకి. సో అండ్ రాజస్థాన్ మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా మీరు ఇలా వెళ్తే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అనేది డెంట్ అవుద్ది. ఇద్దరు బౌలర్స్ హెస్ డన్ వెల్. చహల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, అవిష్ ఖాన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, సందీప్ శర్మ కూడా, అందరూ ఎక్కడ చేశారు. బట్ 145 అనేది మీకు ఓవర్కి 7 రన్లు కొట్టినా చాలు. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ సేఫ్ స్కోర్ అన్లెస్ ఎవరైనా ఒక బౌలర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బౌలింగ్ చేయాలి. ఒక 4 ఓవర్లో 10-15 రన్లు ఇచ్చి ఒక 2-3 వికెట్లు తీయడం అనేది జరిగితే యూ కెన్ విన్. కానీ అందరు అకాడమీ కూడా 7 ఉంది. సో ఇట్స్ నాట్ ఎనఫ్. వాళ్ళు 18.5లో దే ఫినిష్డ్ ద మ్యాచ్. సో వెరీ గుడ్ మ్యాచ్. రాజస్థాన్కి నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ వర్సెస్ కేకేఆర్. ఓకే, కేకేఆర్తో ఉంది నెక్స్ట్ మ్యాచ్. సో టాప్ 2 పొజిషన్ వీళ్ళకి డేంజర్లో పడిందనే చెప్పాలి నన్ను అడిగితే. సో హైదరాబాద్ హ్యాస్ వెరీ గుడ్ ఛాన్స్. వాళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకెవరికి కూడా 2 మ్యాచ్లు లేవు. కేకేఆర్ హ్యాస్ ఓన్లీ 1 మ్యాచ్, రాజస్థాన్ హ్యాస్ 1 మ్యాచ్, చెన్నైకి ఆర్సీబీకి కూడా ఒక్కొక్క మ్యాచే ఉన్నాయి. వీళ్ళకే సన్ రైజర్స్ ఒక్కరికే 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఉన్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ సన్ రైజర్స్ టు టాప్ 2లోకి రావడానికి. అండ్ జైస్వాల్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు అబ్బా. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ జైస్వాల్ క్లీన్డ్ అప్, ఒక 4 కొట్టి మంచి టచ్లో కనిపించాడు. అండ్ బ్యూటిఫుల్ బాల్ ఫ్రమ్ శామ్ కరన్. వీళ్ళకి మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెక్ట్ టైంలో బ్యాట్స్మెన్స్ ఆర్ లూజింగ్ దేర్ ఫామ్. బట్లర్ వెళ్ళిపోవడం డెఫినెట్గా అదొక బ్లో అంటే. అండ్ ఇలాంటి పొజిషన్లో వాళ్ళు ఒక కొత్త ఓపెనర్ని తీసుకురావాలి. అసలు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లేని ఒక ఓపెనర్ని ఆడించాల్సి వచ్చింది. సో డెఫినెట్గా అది ఒక దెబ్బే. ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ అంటే సంజుని ఓపెనింగ్ పంపాలి. సంజుని ఓపెనింగ్ పంపి డౌన్ ద ఆర్డర్ వాళ్ళు హిట్ మేర్ని ఆడించాలి. ఇఫ్ నాట్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ దే హ్యావ్. సో చూడాలి హౌ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు గ్యారంటీ. వెళ్ళిపోయాక హౌ దే ప్లే, ఎలా ఆడతారు, ఎవరితో మ్యాచ్ పడుతుంది అనేది చూసుకోవాలి వాళ్ళు. టాప్ 2లో ఉంటే దే విల్ హ్యావ్ బెనిఫిట్. బట్ 3rd పొజిషన్కి వచ్చేసారంటే మటుకి ఇట్ విల్ బి నాక్అవుట్ గేమ్. సో ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్. అండ్ పంజాబ్ ఇంకో మ్యాచ్ ఉన్నట్టుంది, ఇట్ ఈస్ అస్ సన్ రైజర్స్. ఆ మ్యాచ్లో అసలు కంప్లీట్ టీం అంతా కూడా ఎవరు ఉండరు. ధవన్ లేడు, శామ్ కరన్ ఉండడు, అండ్ ఎలిస్ ఉండడు, జానీ బెయిర్స్టో ఉండడు. మరి ఎవరిని పెట్టి ఆడతారో ఏంటో వాళ్ళు. సో వాళ్ళ బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా ఉండరు. బెంచ్ మీద కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఉండరు. సో చూడాలి ఎవరిని పెట్టి ఆడతారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.